ఇప్పుడే అందిన తాజా వార్త. భద్రాచలంలో అంతర్భాగంగా ఉండి ఏపీలో కలిసిన 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. బంగారు తెలంగాణ రావాలంటే సబ్బన్న వర్గాలు రాజకీయంగా ఆధిపత్యం సాధించాలని చెప్పారు. సింగరేణిలో బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరిస్తే మరో ఉద్యమం తప్పదని కవిత హెచ్చరించారు. సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని యాజమాన్యం విస్మరించిందని ఆరోపించారు. పరిస్థితులలో ఉన్నాయి 5 గ్రామాలు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాయి. ముఖ్యంగా మన భద్రాచలం రాముల వారి మాన్యం 1000 ఎకరాల భూమి కూడా ఆంధ్రాలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే జాగృతి తరఫున మేము డిమాండ్ చేసినాం. హైదరాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. ఇప్పుడు ఆ బాధితులంతా కూడా ఇక్కడికి వచ్చినారు. 5 గ్రామాల వారిని కూడా కలుస్తాం. మరి అక్కడ రౌండ్ టేబుల్ పెట్టి మేము డిమాండ్ చేసినాం. ఇక్కడ తుమ్మల గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. 5 గ్రామాలు ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో కలపాలని కేవలం తెలంగాణ జాగృతి మాత్రమే డిమాండ్ చేసింది. మరి ప్రభుత్వం దిగివచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా లెటర్ రాయడం జరిగింది. 5 గ్రామాలు